యా పువ్వు ఇంకా 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 పువ్వే వచ్చిండేది. రా పైసూరుకి అవుతుంది. పైసూరుకు చేస్తాడనే వాడికి అన్నిసార్లు ఫోన్ చేసి ఎత్తవు ఎందుకు రా దిబ్బలకు కొట్టు నీ ఫోన్ కొనవి. తింటా అంటే ఏం తింటే ఫోన్ ఎత్తకూడదని ఏమన్నా ఎక్కడ రాసినారా? నువ్వే చెప్పినావు తినేటప్పుడు మాట్లాడొద్దని. ఆ ఒక్క మాటతో లేచి అందరికి క్లాస్ వీకెండ్ కూడా నేను చెప్తానా క్లాస్ వీక్ అని. మా ఛాన్స్ మళ్ళీ వేయచ్చు కదా బ్యాగ్. ఏం అంతగా తీసుకొని రాలా? ఏమున్నాయి అత్తయ్య బ్యాగ్ లో? ఏమైనా రెంట్ వేస్తానా నేను? ఏమైనా ఏం కదా అంతేగా. ఏమో చెప్పలేము. నువ్వు ఆ టైంలో ఏ మూళ్ళు ఉంటారు రెంట్ వేసినా వేయచ్చు. వేసిన నువ్వే కడతావా? నువ్వు కడతావా? కాదు నేను నమ్మే కాదు నువ్వు కడతావా? నువ్వు ఎట్లా వాడవంటే గొల్లపూడి అట్లా వాడు. ఎట్లా జరిగింది అత్తయ్య? సూపర్ చూసి నిన్న సూపర్ గా పెట్టాడు జరిగింది. వీడియోలో. పెట్టినాడు కదా ప్రబుద్ధుడు. మాధవి మేడంని ప్రీతి మేడంని వాళ్ళిద్దరిని అత్తయ్య కలిసింది. లేదు భావన రెడ్డి కూడా మధు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఫోన్ చేస్తుంది. ఒక 3 days నుంచి చేస్తుంది. 3-4 days నుంచి మధుకి. మధు బయటికి వెళ్దాం నేను ఊరు వెళ్తున్నా కదా, నాకు షూటింగ్ ఇంకా లాస్ట్ డే, నేను ఒక 10 days ఊరు వెళ్తాను అని. తనేముంది పాపం నేను మేము వెళ్తున్నామని పోస్ట్ పోన్ చేస్తానే ఉంది. రేపు వెళ్దాము ఈవినింగ్ వెళ్దాము అట్లా అని. మళ్ళీ మేము వెళ్ళినాము. నన్ను ఎవరు నన్ను ఇంకా అక్కడే ఉంచుకుంటారు. మరి నిన్ను పంపించి కదా బాందే అది తీసి నేను అక్కడే ఉండాలని ఇష్టం. నన్ను ఉండమంటారు పొమ్మని చెప్పారు. తీసుకోండిలే అంటే ఎందుకు పెట్టలేదంటే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఒక 1 day. ఇది బాందే వదిలేసి అంటే ఏంది అంటే నువ్వు కాదు పద్దు. ఇప్పుడు రండి మా వాళ్ళు వచ్చినారు అని చెప్పింది. అంటే వస్తున్నాను మాధవి రెడీగా ఉండు అని చెప్పి తను వచ్చేసింది. తను వస్తే లోపలికి వచ్చిందా కింద నుంచే కాల్ చేసింది మాధవి. ఇంకా కిందికి వచ్చేసే మేము కింద ఉన్నాము. ఏడ మూతిలే మూతి చేస్తా. అవును ఇది ఏందో వస్తుంది బాబు. ఏం చేయాలో తెలియదు. పులిపిరి అది పాత లేదు. దానివల్ల నీకు బెనిఫిట్ ఉంటుంది. పాత సినిమాల్లో విలన్లకు మాత్రమే వస్తుంది. చెప్పుతో కొడతా నేనే విలనా? నీకు వస్తే విలన్ అవుతావు. నేను ఎట్లా విలన్ అవుతా? సరేలే దానికి ముందు మార్గం ఉంది చెప్తాను నీకు. కింద ఉన్నాము వచ్చేసి అని ఫోన్ చేస్తే మేము కిందికి వెళ్ళాం. ఇద్దరము వెళ్ళి ఇంకా వెళ్ళిపోయినాం. ఎక్కడ పోయినామంటే పార్లర్కి పోయినాం. అక్కడికి మాట్లాడుకుంటూ పోయినాం. పార్లర్ అంటే ఐస్ క్రీమ్ పార్లరా? కాదు డాన్స్ చేసేది. ఏం పార్లర్ పోయినారమ్మా? బ్యూటీ. మళ్ళీ అట్లా చెప్పు పార్లర్ అంటే తనకు అర్థమవుతుంది. నీకు అర్థం కాకుంటే మన నువ్వు అర్థమైనా కూడా నువ్వు అవలాయే నీకు పోయినామా చాలా లాంగ్ అక్కడికి పోయేకి. అక్కడ పోయినామా ఇంకా కారు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయినాము. 11కి అంతా ఉన్నాం అక్కడ. 11-11:30 అట్లా. మళ్ళీ ఈవినింగ్ 5కి వచ్చినాం. 5కి వచ్చినాం ఇంటికి. విష్ణు లేడు. విష్ణుని రమ్మంటే 2 days ఉన్నాడు మా కాడే. ఇంకా లాస్ట్ 2 days మళ్ళీ ఇంకా ఆ రోజు ఉండమంటే మాధవి కూడా అడిగింది ఉండు బాబీ రా అంటే లేదని మధ్యలోనే కొంచెం దారికి వెళ్తే దిగి వెళ్ళిపోయినాడు. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది అంటే హెడ్ఏక్గా ఉందంటే ఏమన్నా ఇంటికి పోయి పడుకుంటాడేమోలే జాకీ దగ్గరకు అట్లా అనుకున్నా. కానీ సినిమాకి ప్లాన్ వేస్తున్నాడు. సినిమాకి పోయినాడు వాడు. నాకు మాధవితో చెప్తే విన్నా. దురంధర్ 2 4 hours సినిమాది. ఇంకా యాడంగా అన్నింటి మేము కూడా వస్తాం. నువ్వే పెద్ద మేధావి. నీకు అర్థం కావట్లాంటివి. ఇంకా అన్నీ చూసినామా. ఫస్ట్ డే ఇంకా చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నామా. ఫోటో పెట్టినాడు కదా. వీడియోలో పెట్టినాడా? నువ్వు ఇన్స్టాగ్రామ్ నువ్వు దాంట్లో పెట్టినావంట ఏదో స్టేటస్ లో పెట్టినావంట ఫోటోస్. వీళ్ళ కలిసి అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయి కాల్ చేస్తారు మధుకి. మధు వాళ్ళ రిలేషన్కి. కానీ ఫోన్ చేసి మేము వస్తున్నాము అని రమ్మన్నాము. వచ్చి కలిసి వెళ్ళిపోయినారు. ఇంకా నైట్ తెలియదు. నువ్వు అదే పని అడుగుతావు నాకు తెలుసు.
వాళ్ళంటలే సీరియల్ చూస్తుంట కదా, ఏం పేరు సీరియల్, అదే పని నాకు తెలిసి నాకు తెలియదు అని చెప్తా. నీకు తెలుదులే నిజంగానే. తెలియదు అవును, డైలీ చూస్తాను మీద నేను. ఇంకా అట్లా పోయినామా, ఆ రోజు వెళ్ళిపోయినాము. మళ్ళీ ఈవినింగ్కి తను భావనను మాధవి నేను ఇంటికి వచ్చి మసాలా బొరుగులు చేయమని అడిగింది మాధవి. అడిగితే దానికి సంబంధించినవన్నీ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాము దారిలో అనిందా. మళ్ళీ ఈమె సతాయిస్తుందా భావన. లేదు లేదు రాధికాని మన అక్కడికి నేను కూడా తీసుకెళ్ళాలి కదా ఇంటికి, నేను ఊరికి వెళ్తాను, మళ్ళీ 10 days రాను, వాళ్ళు ఉండరు కదా. ఓన్లీ పనులు చేసేకి నేను బాగా చెప్పుతో కొడతా, ఆ పూత కూర్చున్నావంటే ఏమనుకోలే వాళ్ళు. 3 గాసులు నా కొడుకు ఆయన. పోయినాం. పోయేటప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మనం ఏం చేసుకుందాము అది అంటే మాధవి ఫస్ట్ మాకు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అనింది. అమ్మో మీ కాఫీ తాగినారా? నేను చేయలేదు, వాళ్ళ కాఫీనే తాగినాను నేనైతే కాఫీ కలిపిలేదు. స్ట్రాంగ్ కాఫీ అమ్మ మీ ఫస్ట్. కాఫీ తాగితే వాళ్ళు ఇంకా మిమ్మల్ని పంపించే వాళ్ళు కాదు అత్తయ్య. కాఫీ చేసుకుందాము ఫస్ట్ పాలు తీసుకోవే అనింది. అంటే పాలు పొడి అన్నీ తీసుకొని ఏంది నేను 4 days ఏంది కాఫీ మానేసి మళ్ళీ నాకు అలవాటు చేస్తారా అనింది భావన. 4 days కదా నువ్వు మా అన్నావు, మా కోసం కంపెనీ ఇవ్వు అన్నా. ఎప్పుడు కూడా నేను కాదులే అనింది మాధవి అనింది. అంటే మేము ఇద్దరము అన్నాం మళ్ళా. అంటే తనేమి రోజుకి ఎన్ని గ్లాసులు కాఫీ తాగేది తెలుసా? 10. ప్రామిస్, అబద్ధం కాదు. ఎవరు? భవానీ 10, 8 ఆ తాతనే తక్కువ అనమాట. అట్లా ఓవరు తాగేస్తుంది. మేము ఇది ఒక్కరోజు తాగలే బండి, ఇంకేంది ఇది ఒక్కరోజు అంటే నాకు అలవాటు అయిపోతుంది. 4 days అంటే ఫిల్టరా అదే మనం తాగేది. 4 daysకి ఎన్ని గ్లాసులు పోయాయంటే 4 days 10 అంటే 40 గ్లాసులు అయితే ఒక 4 లీటర్లు తీసుకొని చేసిస్తాం తాగదు అన్నాం భవానికి. పోయినాము. ఫస్ట్ కాఫీ ఒకటేనేమే, నాకు రేపు షూటింగ్ ఉంది, ఏదన్నా నాన్ వెజ్ చేసుకోవాలను అంటే సరే చికెన్ తీసుకో, చికెన్ ఏదైనా చేద్దాము, కుకింగ్ చేద్దాము అనింది మాధవి. సరే అని వెళ్ళేదారిలో 1 kg చికెన్ తీసుకుంది. ఇంకా చికెన్ తీసుకొని పుదీనా కొత్తిమీర తీసుకున్నాం. ఏం సోదంతా చెప్తావు, పాయింట్ చెప్పు. తీసుకున్నాము. ఏం చేస్తావు తింటే గ్రీన్ చికెన్ చేస్తా అని చెప్పిన. పోయినాము, ఇంటికి పోయినాము. స్ట్రాంగ్గా కాఫీ ఇచ్చింది, కాఫీ తాగినాము. గ్రీన్ చికెన్ కన్నా మీరు మామూలుగా ఫ్రై చేస్తారే రోస్ట్గా, అది బాగుంటుంది కదా. గ్రీన్ చికెన్ చాలా బాగుంది. ఆ రోజు ఒక అబ్బాయి వచ్చిన రోజు చేసినారే మహారాష్ట్ర అబ్బాయి, అదేనా? కాదు, గ్రీన్ చికెన్ చేసినాం. పోయి అన్ని ముక్కలు తినుకుంటూ చేసేటప్పుడు సగం ముక్కలు అయిపోయినాయి. ఉప్పు అయిందా, కారం అయిందా, కారం అనుకుంటూ సగం తినద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? నేను కాదు తినిండేది, చెప్పు పో. మాధవి తినింది, తను ఇద్దరు తిన్నారు. నేనేం కాదు, భావనాను వాళ్ళిద్దరు తిన్నారు. నేను తింటే ఒక ముక్క తినింటా. అవి ఏంది తెలుసా, మిర్చి ఇన్ని వేసినా కూడా కారమే లేదు. ఇది మాధవిది ఏం చేస్తుంది తెలుసా, కారం లేదని మళ్ళీ మిర్చి ఆడడం, మళ్ళీ వేయడం అట్లా చేసినాము. సూపర్గా వచ్చింది ఫ్రై. మళ్ళా తీసుకొని తను కూడా మాధవి కూడా అంత బాక్స్లోకి మేమేం చెప్పుకోక నువ్వు వస్తావేం నేలే చదువులు నా కొడుక. ఇంకా బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చినాం. మళ్ళా అమ్మాయి భావన కొంచెంసేపు కూర్చుంది, ఫిష్ కర్రీ తినింది. జొన్న రొట్టెలు తెచ్చుకున్నాము, ఫిష్ కర్రీ తినింది. ఇంకా వెళ్ళిపోయింది. కాసేపు ఉండి ఫోటోలు తీసుకున్నాము. బాగా కార్లో వచ్చేటప్పుడు కూడా బాగా నవ్వుకుంటూ వచ్చినాం, బాగా ఫన్నీగా. అమ్మకి దగ్గర ఒక 8-9 చీరలు వచ్చినాయి గిఫ్ట్స్. లేదులే, భవానీ ఒకటి ఇచ్చింది వద్దు అన్నా కూడా. తర్వాత ప్రీతి వాళ్ళు ఒకటి ఇచ్చినారు. ఇది మా మధు అయితే 2 ఇచ్చింది అంతే. నేను కూడా పద్దుకు తెచ్చిన, అర్జున్కి తెచ్చిన, గిఫ్ట్స్ తెచ్చిన. అందుకే బ్యాగ్ తెచ్చిన. లేకుంటే నీ బ్యాగ్ ఖాళీగా తెచ్చింది కదా, అది వెయిట్ ఉండలేదా చూడు, వెయిట్ లేదా. లేకి బుద్ధులు అంటే నేను ఎవరివో ఎత్తకచ్చుకుంటా. పద్దు ఇంకో మాట, భావన వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతున్నాము. ఫోన్ చేసినాడు, ఆడ కూర్చున్నాం, అందరం కూర్చొని కాఫీ తాగుతున్నాం.
ఏం చేస్తా అంటే కాఫీ తాగుతానంటే మా నువ్వు కాఫీ తాగుతున్నావు సరే మంచి మంచి గిన్నెలు మంచి మంచి కప్స్ మంచి మంచి ఉన్నాయని అవి మెత్తికి ఎత్తుకొచ్చుకునేవు అంటాడు వాళ్ళు. ఏహే మీకు ఎట్లా కనపడుతుంది ఆ పరంబోకి మగన్లారా? నేను దోపిడీ చేసేకపోతాను అనుకున్నావా? నాకేం లేవు అనుకున్నారా? కొనలేదు అనుకున్నారా? ఎట్లన్నావురా ఆ మాట నువ్వు? తమాషా కన్నా ఎట్లా తమాష కంటావు చూడు, ఆ పద్దు కూడా అట్లా మాట్లాడుతుంది. అంటే నీకు మామూలుగా ఇంట్రెస్ట్ కదా చెంచు. ఇంట్రెస్ట్ అయితే కొనుక్కుంటా, దొరకనుకుంటే తీసుకుంటావు. ఇప్పుడు మాధవి మళ్ళీ అది మనకి జ్యూసులు ఇచ్చింది, గ్లాసులు చూసావా? చూడలేదు. నువ్వు తాగినావు కదా తాగినాను జ్యూస్ గ్లాసు. నువ్వు నీ కయాలు ఎక్కడో లేదు, నీ మైండ్ ఆడో దొబ్బింటుంది, మా దగ్గర అంతేలే పెట్టింటావు. ఆవు గింజంత ఏడుంటుంది, సొరకాయ అంత ఆడుంటుంది నీ మైండ్. ఇచ్చింది ఆ గ్లాసులో బాగున్నాయి. నువ్వు 2 తీసుకోబో గ్లాసులు. మళ్ళీ నేనేం తెచ్చుకున్నానా? తెచ్చుకోలేదే. మాధవి ఎన్నిసార్లు చెప్పింది? 5 సార్లు. వేరే దాని మీద పడి ఉంటాయిలే కళ్ళు. తీసుకెళ్ళి నాకు ఏ దానిల మీద పడు, ఏ దానిల మీద పడ్డా నేను తెచ్చుకోగలుగుతా. సరేలే నేనే కొట్టేసుకుంది. సరేలే ఇప్పుడు ఏందా గిఫ్ట్స్ ఏందో చూపించి ఎవరెవరికి తెచ్చినావు? పద్దుకి, నాగుకి, విష్ణుకి కూడా. ఓకే అయిపోయి ఏం చేస్తాను? నీకేం తెచ్చినాడు అడుగు ఫస్ట్. నేను వచ్చినా చాలా. నువ్వు వచ్చినా అంటే నేను కొత్తగా వస్తానవా? 5 ఏళ్ళ నుంచి ఉన్నావుగా. అయినా కానీ చెంచు సింగనాథం జీలకర్ర ఏం కాదు, నేను వచ్చినా కదా అంట. ఈ అప్ప బ్యాగ్ టచ్ చేయడమ్మా, ఏందో ఇదేదో కాశ్మీర్ బ్యాగు, యూటీ బ్యాగు లేకుంటే గోవా బ్యాగు ఏదో అన్నట్లు ఎప్ప ఏందో టచ్ పోతుంది. జిప్పు సరిగ్గా నీకు రాదు అంటాడు ఎప్ప. విచిత్రం వీరన్న, ఏదో మాకు రాదు అన్నట్లు. అంతేగా. ఇంకా వద్దు నీకు నైటీలో నీకు పంచ, అర్జున్ నీకే లంగోటి. లంగోటి అంటే షార్ట్ బాబీ చేసుకో, చేతికేసుకో బాబీ, స్టైల్గా ఉంటుంది. మీ బ్యాగ్ మీకు అప్పు ఇచ్చిన. అబ్బాయి ఎంత బాగా ఏం చెప్పినారు చూడండి. ఇవి గిఫ్ట్స్. బయట ఆరేసినట్టు తెచ్చి పెట్టినట్టున్నారు. అదే కదా తెచ్చినా కదా, నైట్లు తెచ్చినా, షార్ట్ తెచ్చినా, చూడు పంచ తెచ్చినా. ఎప్ప పూజారి కదా, ఎప్పుడు సత్యనారాయణ వ్రతాలకి పోతాంటాడు. అందుకే చూడు ఎట్లా పంచ తెచ్చారు. పంచ ఇవన్నీ ఆడ ఇంట్లో మనం పెట్టిండేవి తీసుకొని వచ్చింది అమ్మ. అది మ్యాటర్, అంతకుమించి ఏమీ లేదు. ఉత్త బ్యాగ్ తీసుకొని రాకుండా బట్టలు తీసుకొని వచ్చింది. అది మ్యాటర్. పాపం ఆ పాపకు 4 చీరలు వచ్చినాయి, నీకు ఏమైనా ఒక డ్రెస్ ఏమైనా తెచ్చింటావేమో హైదరాబాద్ నుండి అని అనుకోయింది. నాగార్జున ఏమనుకున్నాడు, పాపం అన్నకి ఏమైనా తెచ్చింటాడేమో, అంతగా పిలుచుకొని పోయినాడు అని నాగార్జున అనుకోయింటాడు. నేనేమనుకోను నువ్వు తెచ్చినా తేకోకుండా. నాగార్జునకి తెస్తా, పద్దుకి తెస్తా, ఖచ్చితంగా తెస్తా. మీరందరూ నన్ను చేస్తా అంటారు కదా బకరాని, అట్లా నేను చేసిన. ఇప్పుడు బకరా మీ ముగ్గురిని ఒకేసారి చేసిన, దెబ్బకు 3 పిట్టలు పడిపోయా. రాధానా మజాక? రాధా అంటే ఏందనుకున్నావు? రాధా అంటే రాజమండ్రి మజాక. నిజంగానే గిఫ్ట్స్ ఏమో అనుకున్నా. పాపం ఫీల్ కాదు, నేను తెస్తాను. మీకన్నా ముందు నాగార్జునకి ఎప్పుడెప్పుడు అది కెమెరా ఆడబడేసి నాకు చూడాలా అని ఉత్సాహంతో. లంగోట బాగుందా? నీకు ఇదే కదా, ఏంటంటే ఫోన్లు మాట్లాడి చెట్ల కింద పోతా, చల్లగా గాలి తగులుతా అంటే అప్పుడు హ్యాపీగా ఫోన్లో రిలాక్స్గా మాట్లాడుతుంటావు, రిలీఫ్ అయిపోతావు. కరెక్టేనా? ఇంకా వీడికి ఈ పెద్దోడికి పంచి ఉంటే చాలు. సరే బాయ్ అండి. బాయ్. లైక్లు అండి. నేను లైక్లు అడిగితేనే పిచ్చగా కొడతారు. లైక్లు అడగలేదు అనుకో మీరు అస్సలు కొట్టరు. అందుకే లైక్లు వీడియో చూసే ముందర కొట్టని వాళ్ళు ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంగ అడుకున్నావా? ఎందుకు? స్నానం చేసినాడు, గుడి వేసి వచ్చినాడు. లైక్లు మాత్రం మర్చిపోద్దండి, పిచ్చ లైక్లు కొట్టండి. మీరు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా
మా నుంచి మాటలు ఏంటివైనా కావాలి అనుకుంటే కామెంట్స్ పెట్టండి, దానికి రిప్లై మేము ఇస్తాం. బాయ్ అండి.